ఓరి దేవుడా, అప్పుడే స్టార్ట్ అయింది రచ్చ రచ్చ రంబోలా. ఇందాకనే ప్రోమో చూశానండి. బాబా స్టార్ట్ స్టార్ట్ ద రచ్చ. ఎవరెవరి మధ్య అనుకుంటున్నారు? ఎవరెవరి మధ్య అనుకుంటున్నారు? దువ్వాడ మాధురి, కెప్టెన్ కళ్యాణ్, వీరిద్దరి మధ్య పొద్దున లేవగానే స్టార్ట్ ద గేమ్. ప్రోమో మాత్రం అదిరిపోయేది. అసలు ఎట్లా అంటే, మేడం కూర్చోండి, మీరు కొంచెం మాట్లాడాలంటే నిలబడితే మాట్లాడలేవా అనేసిందంటే ఒకటేసారి కళ్యాణ్ ఒకటేసారి కోపం వచ్చింది. మీరు అలా మాట్లాడితే నేను ఇంకోలా మాట్లాడతా అంటూ ఒకటేసారి సీరియస్ అయ్యాడు. ఇంకా దువ్వాడ గారికి ఒకటే కోపం వచ్చి, ఎలా మాట్లాడతావు చెప్పు, ఏం మాట్లాడుతావు మాట్లాడు అన్నట్టు రెచ్చగొట్టేట్టు మాట్లాడింది. ఇవన్నీ కాదు మేడం, ఇవ్వాలంటే నైట్ నిన్న సండే కాబట్టి లేట్ అయింది కాబట్టి ఓకే, ఇవాళ మార్నింగ్ లేట్ అయింది, ఇప్పటివరకు ఫుడ్ వండలేదు అంటే నేనేం చేయాలి, నేనేం చేయాలండి, పొయ్యి మీద కూర్చొని నేను కూడా ఉడకరా అన్నట్టు పంచుడేలాగేసి సీరియస్ అయ్యింది బాగా పాపం. అందులో దివ్య మధ్యలో దూరి అలా మాట్లాడితే ఎట్లా అండి, అలా ఎట్లా మాట్లాడతారు, ఇంతవరకు తినకుండా ఎలా ఉంటారు అనుకుంటూ సీరియస్ అయ్యింది. మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు అన్నట్టు దువ్వాడ గారు సీరియస్ అయ్యారు. చిన్న గొడవ కాస్త పెద్ద గొడవ అయిపోయింది. చిన్న గొడవ పెద్ద గొడవ అయ్యి దువ్వాడ మాధవ్ గారు ఏడిసే పరిస్థితికి వచ్చింది. ఏడుచుకుంటూ బయట వెళ్ళిపోయారు. ఇందులో కూడా భరణి గారు ఇక సేఫ్ గేమ్ అనాలో పాపం, లేకపోతే ఆయన మెంటాలిటీ అలాగేమో అర్థం కావట్లేదు. కానీ దివ్యని కళ్యాణ్ని ఆవిడ కొంచెం టైం ఇవ్వండి అయ్యా, ఆవిడ కొంచెం టైం ఇవ్వండి, అప్పుడే ఎట్లా వరితే అన్నట్టు భరణి గారు ఎంటర్ అయ్యారు. అలాగదన్నా నేనేమన్నాను, కూర్చోండి అన్నాను, దానికి ఎటకారంగా నిలబడితే చెప్పలేవా అన్నట్టు ఎటకారం చేసింది తనే అనుకుంటూ దివ్య కళ్యాణ్ భరణి గారికి ఎక్స్ప్లెయిన్ చేయబోయారు. ఇప్పటితో ప్రోమో ముగిసింది. ఏం జరుగుతుందో ఎపిసోడ్లో చూద్దాం ఇక.